చూడండి, కొరమేను చేప తీసుకున్నాను, ఒక చేప తీసుకున్నాను. ఇది కొబ్బరి మసాలా వేసి పులుసు పెడతా. చూడండి నేను ఎలా తయారు చేస్తాను. ముందు బాండల్లో ఆయిల్ పోసాయి, బాండల్లో ఆయిల్ పోసాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు పట్టాలంగా చూడండి, పట్టాలంగాలు కొద్దిగా ఆయిల్లో, అంటే మంచి స్మెల్ వస్తుంది, అందువల్ల వేసుకోవాలి. కొరమేను చేపకి ఒక స్పూను ఆవాలు, జీలకర్ర కొద్దిగా వేసి, అవి కాలే లోపలికి మనం ఎర్రగడ్డ కట్ చేసుకుంటాం. ఎర్రగడ్డ సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసేస్తాం. పొడుగ్గా దొరుకుకోవాలి పులుసుకి కాబట్టి, కొబ్బరి మసాలా పులుసు కాబట్టి ఇట్లా మనం పొడుగ్గా దొరుకుకోవాలి. ఒక టమాటా పెద్దది తీసుకున్నానండి. ఇప్పుడు ఎర్రగడ్డలో ఆయిల్ వేసేసేస్తా. ఎర్రగడ్డ దోరగా వేగాల. దోరగా వేగే లోపలికి నేను ఈ టమాటా కట్ చేస్తానండి. చూపించండి, సన్నగా టమాటా కట్ చేసుకోండి ఇట్లా. ఇప్పుడు ఈ టమాటాలు కూడా మనం ఆయిల్లో వేసేస్తాం. రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను, పచ్చిగా లేవండి, పండ్లు మిర్చి ఉన్నాయి, వేసేస్తుంది. అల్లం పేస్ట్ వేసుకోవాలా, ఒక స్పూన్ వేసుకోవాలి, ఆ చేపకు తగ్గట్టు. చూడండి, కొబ్బరి మసాలా కొంచెం, ధనియాలు, పట్టా లవంగాలు, తెల్లగడ్డ అన్నీ కలిపి రుబ్బే కొంచెం, అది ఇది బాగా వేసి ఇట్లా కొంచెం కరివేపాకు వేసానండి. కొంచెం కొత్తిమీర వేసాను. బాగా ఇప్పుడు ఇట్లా కలబెట్టుకోండి. బాగా వేస్తుంది కదా, ఇప్పుడు పసుపు ఒక స్పూన్ వేసానండి. ఇట్లా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు, మా పాప వచ్చిందండి, ఎత్తుకోవాలంట, ఎత్తుకుంటున్నాను. చూడండి, ఉప్పు దానికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి.
ఇప్పుడు ఆ చేపకు తగ్గట్టు మనం మిరప్పొడి వేసుకోవాలి. వేసి బాగా కలపెట్టేసి కొబ్బరి మసాలా, అల్లం పేస్టు అన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇట్లా కలపెట్టేసి ఇప్పుడు కొంచెం మెంతుల పొడి, ఎక్కువ వేయకూడదు, కొంచెం మెంతులు ఉంటే మెంతులు వేసుకోవచ్చు, లేకపోతే నేను మెంతులు వేయకుండా మెంతుల పొడి వేసానండి. ఇప్పుడు చూడండి, ఈ చేప ముక్కలన్నీ దాంట్లో వేసేస్తాం. బతుకునిందండి, తెచ్చుకున్నాం. చూసి వస్తా కొంచెం పని ఉండి వెళ్ళి అది చూపిద్దామని నేను తీసుకున్నాను. మేము ఎలా తయారు చేస్తాము, కొరమేను, కొబ్బరి మసాలా, అల్లం పేస్ట్ వేసి మా స్టైల్లో మీరు కర్రీని చూడండి. మీకు నచ్చితే మీరు కూడా ఒక తడవ ట్రై చేయండి, నచ్చుతుంది ఎవరికైనా సరే. చూడండి, ఇప్పుడు కొంచెం మెంతుల పొడి, మిరియాల పొడి వేసేస్తా. కొంచెం మిరియాల పొడి, ముక్కలు దంచుకున్నాం మిరియాలు, మెత్తగా కాదు. కలబెట్టేసి కొంచెం చింతపండు నీళ్ళు వేసేస్తాం. చూసారు కదండి, ముక్కలకి ఆయిల్ బాగా పట్టేసింది. మనం కలబెట్టే విధానం చూడండి, ముక్క ఎలా ఉంది. చింతపండు బాగా పిసుగు పెట్టుకొని చింతపండు నీళ్ళు వేసేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసేయాలి. ఇప్పుడు మనం కూరని ఇట్లా బాగా కొంచెం అంటే ముక్కలు ఎరగవు. ఇప్పుడు మళ్ళీ కలబెట్టకూడదు, ఉడికేటప్పుడు మనం కలబెట్టకూడదు. చూడండి ఎట్లా వచ్చిందో. ఇప్పుడు మూత వేసి మామిడికాయ కట్ చేసుకొస్తాను. చూసా, చూడండి మామిడికాయని కట్ చేసుకుంటున్నాను. గట్టికాయ తీసుకోవాలా, మెత్తగా అట్లా ఉండకూడదు, మళ్ళీ పండు వాసన వచ్చేస్తుంది కర్రీ. ఇట్లా గట్టికాయ తీసుకోవాలి. నేనైతే వేస్తానండి, ఎక్కువగా లేదు. ఈ దెబ్బలే చాలు, మళ్ళీ పులుపు అయిపోద్ది కర్రీ. అందుకు సగం కాయ కట్ చేసుకున్నాం. బాగుంటుందండి, ఒక తడవ ఇట్లాగా ట్రై చేయండి మీరు. కొరమేను కొబ్బరి మసాలా పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. అయితే 2-3 తడవలు బాగా కర్రీని ఇట్లా అనుకోవాలి మనం, ముక్కలకంతా పులుసు దగ్గర పడుతుంది. చూసారు కదండి, మనం దీన్ని కనీసం ఒక 20 నిమిషాలు ఉడకనియాలి. ఉడకనిస్తే అప్పుడు బాగా తయారైపోద్ది. నేను చూపిస్తానండి. చూడండి, చూపిస్తున్నాను కర్రీని. కర్రీ చాలా బాగుంటుందండి ఇట్లా తయారు చేసుకుంటే. మనం ఒక తడవ మీరు కూడా ట్రై చేయండి. కొరమేను చేప, కొబ్బరి మసాలా, మసాలాలన్నీ వేసుకోవచ్చు మనం పులుసులోకి. ఎక్కువ పులుపు లేకుండా
తక్కువ పులుపు వేసుకొని ఇట్లాగా ఒక తడవ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. చూడండి, మనం కూర ఉడికేటప్పుడు బాగా 2-3 తడవలు అట్లా బాండల్ని రౌండ్గా తిప్పాలి. తిప్పితే ముక్కలు బాగా పులుసు పడుతుంది ముక్కలకి. ఇప్పుడు తలకాయని కూడా నేను తిప్పి ఉడకబెడుతున్నాను. ముక్కలు చూపిస్తా చూడండి, బాగా వస్తాయి. ఫ్రెష్గా ఉండే చేపలు ఇలాగ వస్తాయి, ముక్కలు ఇరగకుండా వస్తాయి ముక్కలు. చూడండి, మళ్ళీ మనం మసాలాలో వేయించాం కదా ముక్కని, ముక్క ఏమన్నా దెబ్బతిన్నదేమో చూడండి. అట్లా మనం నీట్గా చేసుకోవాలి కూర. ఇప్పుడు ధనియాల పొడి, పట్టా లవంగాలు మనం తయారు చేసి పెట్టుకుంటాం కదా, ధనియాలు వేయించుకొని పట్టా లవంగాల పొడి కొంచెం చల్లేసి బాగా ఒక 5 నిమిషాలు ఉడకనియాలి. అట్లా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లేసి ఒక 5 నిమిషాలు మూత వేసుకొని మళ్ళీ ఉడకనివ్వాలి. బాగా ఉడికిన కర్రీ బాగా ఉడికిపోయింది, తయారైపోయిందండి కర్రీ. చూసారు కదా. ఇప్పుడు ఉప్పు చూసేవాళ్ళు ఉప్పు చాలిపోయినా వేసుకోవాలి చూసి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కరివేపాకు చల్లి గ్యాస్ ఆఫ్ చేసేస్తాం. ఇట్లా అనుకోవాలండి కర్రీ. చేపల కూరని ఇట్లా అనుకుంటే ముక్కలకి బాగా ధనియాల పొడి అవి వేసేసుకున్నాం కదా మనం. ఇప్పుడు కర్రీ తయారైపోయింది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేస్తానండి. కూరని దించేసేటప్పుడు బాగా ఇలా తిప్పుకోవాలి. చూడండి కర్రీ ఎలా తయారైందో. ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర కొంచెం చల్లేస్తానండి. చల్లేసేసి గ్యాస్ ఆఫ్ చేసేస్తాను. చూసారు కదండి నేను చేసే విధానం. కొరమేను మసాలా పులుసు, అన్ని మసాలాలు వేయచ్చు కొరమేను చేపకి. మనం కురమాయలాగా అట్లా లైట్ పులుసు వేసుకోవాలి, ఎక్కువ పులుసు వేసుకోకుండా ఇట్లా తయారు చేసుకుంటే చూడండి ఊరగాయలాగా తయారయ్యింది కర్రీ. చూడండి ఇట్లా ఆయిల్ బాగా పైకి వచ్చేయాలి. ఇట్లా తయారైపోవాలి. చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం కర్రీ నేను చేసే విధానం ఎలా ఉంది కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఫ్రెండ్స్ చూసారు కదా కొరమేను కొబ్బరి మసాలా పులుసు పెట్టాను. చూడండి మీరు కూడా ఒక తడవ ట్రై చేసి ఇలా తిని చూడండి ఎంత బాగుంటుందో. 2 రోజులకైనా ఉంటుంది ఈ కర్రీ, అంత రుచిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్.